మన హిందూ సంస్కృతిలో 300 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ వారిలో ఎవరినైనా పూజించాలన్నా, ఏ శుభకార్యం మొదలు పెట్టాలన్నా ఎన్నో తరాల నుండి ముందుగా పూజించేది వినాయకుడినే. అయితే వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటాం? వినాయక చవితి రోజు ఎందుకని చంద్రుడిని చూడకూడదు? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే, పూర్వకాలంలో ఒకరోజు కైలాసంలో శివపార్వతుల కొడుకులైన వినాయక కార్తికేయులు వీరిద్దరిలో ఘనాధిపత్యం ఎవ్వరికి చెందుతుందని ప్రశ్న దేవతలందరూ శివుని ముందుకు తీసుకొచ్చారు. దాంతో ఈ ప్రశ్నకు సమాధానం కోసం సమస్త గణాలకు అధిపతి నిర్ణయించడానికి ఆ పరమశివుడు దేవతలందరి సమక్షంలో ఇద్దరికి ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్ష ఏమిటంటే, సమస్త విశ్వాన్ని 3 సార్లు చుట్టి మధ్యలో కనపడిన ప్రతి పుణ్యక్షేత్రంలో స్నానం చేసి మళ్ళీ నా దగ్గరికి రావాలి. అలా ఎవరైతే ముందుగా పూర్తి చేస్తారో వారే సమస్త గణాలకి అధిపతి అని శివుడు నిర్ణయిస్తాడు. ఇక పోటీకి ఇద్దరు అంగీకరిస్తారు. అలా గణేశుడికి కార్తికేయుడికి మధ్య పోటీ మొదలైంది. కార్తికేయుడు వెంటనే నెమలివాహం ఎక్కి మెరుపు వేగంతో ఆకాశంలోకి దూసుకుపోయాడు. కానీ వినాయకుడు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకుండా వెనక్కి తిరిగి వచ్చి తన తల్లిదండ్రులైన శివపార్వతుల దగ్గరికి వచ్చి వారికి నమస్కరించాడు. అది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. గణేశుడిని ఇలా అడిగారు, ఒక పక్క మీ సోదరుడు మెరుపు వేగంతో ముందుకు సాగితే నువ్వేమో ఇలా చేస్తున్నావేమిటి అని అడగగా వినాయకుడు ఇలా సమాధానం ఇస్తాడు, ఎవరైతే తమ తల్లిదండ్రులను దైవంగా భావిస్తారో వారికి సమస్త సృష్టి వారి తల్లిదండ్రులలోనే కనిపిస్తుంది. ఇక వారి చుట్టూ చేసే ప్రదర్శనలు విశ్వంలోనే అన్ని పుణ్యక్షేత్రములు దర్శించుకుంటే వచ్చే ఫలితానికన్నా తక్కువేమీ కాదు అని అంటాడు. అలా వినాయకుడు పోటీ మొదలవ్వగానే శివపార్వతుల చుట్టూ 3 సార్లు ప్రదర్శనలు చేస్తూ ఉండిపోయాడు. అయితే మరోవైపు కార్తికేయుడు విశ్వాన్నంతా చుడుతూ 3,50,000 నదులను సందర్శించాడు. అయితే ఏ నది దగ్గరికి వెళ్ళినా వినాయకుడు ఆ నదిలో అంతకు ముందే స్నానం చేసి ఎదురుగా వస్తున్నట్టుగా కనిపించాడు. అది చూసి కార్తికేయుడు ఆశ్చర్యపోయాడు. అయినా కూడా ఎంతో వేగంగా విశ్వమంతా 3 సార్లు చుట్టి కైలాసాన్ని చేరుకుంటాడు. కాని కార్తికేయుడు కైలాసాన్ని చేరేసరికి కైలాసంలో పండగ వాతావరణం అలుముకుంది. ఏమిటా అని కార్తికేయుడు వెళ్లి చూడగా వినాయకుడిని విజేతగా గుర్తించి ఆయనకు ఘనాధిపత్యం అప్పగించారు. అది చూసి ఆశ్చర్యపోయిన కార్తికేయునికి వినాయకుడు తల్లి తండ్రుల మీద చూపిన భక్తి విధేయతలే అతని విజయానికి కారణమని తెలుసుకొని కార్తికేయుడు సంతోషించాడు. అలాగే పరమశివుడు వినాయకుడికి ఒక వరం ఇస్తాడు. ఇప్పటి నుండి ఎవరు ఏ పూజ చేసినా ముందుగా నీకే చేయాలి. అలా ముందుగా నిన్ను ప్రార్థించిన వారికి ఆ కార్యం సంపూర్ణం అవుతుంది అంటాడు. ఈ విధంగా భద్రపద శుద్ధ చవితి రోజు వినాయకుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ కారణంగా భద్రపద శుద్ధ చవితి రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాం. ఇక మరొక టాపిక్ లోకి వెళ్తే, వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు అని అంటారు. దాని వెనక ఒక కథ దాగి ఉంది. సాధారణంగా వినాయక చవితి రోజున అన్ని దేశాల్లోని భక్తులందరూ వినాయకుడికి అన్ని రకాల పిండి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు. దాంతో వినాయకుడు ఆ పదార్థాల్లో కొంత తన వాహనమైన మూషికానికి పెట్టి మిగతాదంతా తన కడుపు నిండా ఆరగించి చీకటి పడే వేళకు కైలాసానికి చేరుకుంటాడు. అలా ఒకసారి కైలాసంలోకి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్లకు నమస్కరించడానికి ఎంత ప్రయత్నించినా తన పొట్ట వంగడం లేదు. అలాగే చేతులు నేలను తాకడం లేదు. అలా ఎంత ప్రయత్నించినా తన వల్ల కావడం లేదు. ఆ సమయంలో శివుని తలపై ఉన్న చంద్రుడు అక్కడ జరుగుతున్నదంతా చూసి నవ్వుతాడు. దాంతో చంద్రుడి చూపు తాకి వినాయకుడి పొట్ట పగిలిపోయి లోపల ఉన్న ఆహారం అంతా బయటికి వచ్చి వినాయకుడు మరణిస్తాడు. అదంతా చూసిన పార్వతీదేవి తన కుమారుడు మరణించినందుకు ఏడుస్తూ అందుకు కారణమైన చంద్రుడి వైపు చూస్తూ, ఓరి పాపాత్ముడా, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పడతారని శపిస్తుంది. దాంతో ఈ విషయం కాస్త శ్రీ మహావిష్ణువుకు తెలిసి ఆయన అక్కడ ప్రత్యక్షమవుతాడు. వినాయకుడికి ప్రాణం పోసి తిరిగి బతికించి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. అప్పటికే చంద్రుడిని ఎవరు చూసినా పాపమే అని పార్వతీదేవి శపించిన విషయం తెలుసుకున్న దేవతలు ఆందోళనతో అందరూ కైలాసానికి చేరుకొని పార్వతీదేవిని
ఇలా వేడుకుంటారు, తల్లి మీరు శాంతించండి, మీరు ఇచ్చిన ఈ శాపం లోకానికి ముప్పు, దానివల్ల చాలా అనార్థాలు జరుగుతాయి, దయచేసి మీ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని బ్రతిమాలుతారు. దేవతలందరూ అలా ప్రాధేయపడేసరికి పార్వతీదేవి శాంతించి వాళ్ళతో ఇలా అన్నారు, నా ఆగ్రహానికి గురైన చంద్రుడికి శాప విమోచనం కుదరదు, కానీ చిన్న మార్పు చేయగలను. ఏ రోజైతే చంద్రుడు నా కొడుకును చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం, అంటే భద్రపద శుద్ధ చవితి రోజున మాత్రం శాపం ఫలిస్తుంది అని చెబుతుంది. అలా భద్రపద శుద్ధ చవితి నాడు ఈ చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందల పాలవ్వడం అనేది రావడం జరిగింది. భద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడు గోశాలకు వెళ్లి పాలు పిండుతూ పాలల్లో చంద్రుని ప్రతిబింబం చూస్తాడు. అలా చూసిన కారణంగా శ్రీకృష్ణుడు సైతం నీలాప నిందల మోయవలసి వచ్చింది.